అబ్బాబ్బా ఇవి మన చెట్టుని వచ్చిన అందమైన పువ్వులండి. చాలా ఉన్నాయి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫార్మ్ హౌస్. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, జుట్టు పిచ్చిగా ఉందా? ఇప్పుడు మళ్ళీ అంటే మధ్యలో వచ్చామన్నాం కదండి, మనకి మనకి కొంచెం ఫిల్టర్ ఒకటి, ఏసీ ఒకటి కొంచెం క్లీన్ చేయించామన్నమాట. సర్వీసింగ్ చేయించాము. అందుకనే నిన్నొచ్చి నైట్ ఉండిపోయి ఇప్పుడు ఈవినింగ్ బయలుదేరామండి. తెల్లారి ఈవినింగ్ బయలుదేరాము. వాళ్ళు ఉయ్యాలు ఊగుతున్నారు వచ్చి. వీడియో తెలుసా? వీడియో చేస్తారా? తెలుసంట. అందుకని లేట్ అయిందండి, కొంచెం బయలుదేరుతున్నాం అన్నమాట సిటీకి. అందుకు నేను ఇప్పుడు తొందరగా కొంచెం ఆరవేస్ట్ ఉన్నాయి. మనం కొంచెం జాంకాయ అని, వంకాయ, మళ్ళీ సొరకాయ, కొంచెం ఏంటది గోంగూర, బీరకాయ, నేతి బీరకాయ అండి, బాగుంది చాలా. బీరకాయ అవి కొంచెంగా ఉన్నాయి. అవి హార్వెస్ట్ చేసేసుకుని మళ్ళీ మనం సిటీకి బయలుదేరిపోదామండి. మరి ఒకసారి చూడండి. ఇది అయ్యిందమ్మా, ఓకేనా? ఈ కాయ అయితే కొంచెం అయ్యింది, ఇంకా అవుతుంది అనుకుంటున్నాను. మరి ఇంకా టైం ఉంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ పక్కన ఉంది, పక్కన పచ్చిగానే ఉంది. ఇవి ఉంచేస్తున్నా, సరేనా? ఇవి ఉంచేస్తున్నా. కలరు కొన్ని ఏమవుతున్నాయంటే, ఇవి అవ్వలేదు, అవి ఉన్నాయండి అవ్వలేదు. కొంచెం కలర్ వచ్చిన తర్వాత తీద్దాం మరి. ఏమండి, మరి ఆదివారం వస్తాం కదా, ఇక్కడ లోపలికి అయినాయి తీసుకుందామండి, తర్వాత తీసుకుందాం. ఒక కాయ అయితే అయింది, ఇప్పుడు తింటాకైతే కట్ చేసుకుని చూస్తా ఎట్లుంటుంది అనేది. స్కూల్ అయిపోయిందా? తగులుతాయి, మరి గట్టిగా తగులుతాయి, జాగ్రత్త. తగిలిందా? మరి అంతే. ఇప్పుడు వచ్చేసి నల్ల వంకాయ కోస్తున్నానండి. ఆ ఫోటో అంట తీయమ్మా, అంకుల్ ఫోటో తీయరా అంట. డబ్బులు ఇస్తారా? ఓయ్ పిల్లలు, పైసలు మరి ఫోటో తీసినందుకు పైసలు మరి ఊరికినే వస్తాయా ఫోటోలు? దిగమంటే మరి మీ అమ్మకెళ్ళి డబ్బులు తీసుకురావాలి, తెలుసా? మరి ఆ పైసలు అవుతాయమ్మా, తెలీదా మీకు? నేను కూడా అంకుల్కి పైసలు ఇస్తున్నా, తెలుసా, వీడియో తీసినందుకు. ఓకేనా? అలాగైతే సరే. మరి 20 రూపీసు. బాబాయ్ 100 ఇచ్చేస్తావారా? నీ దగ్గర 100 ఉన్నాయా? ఎక్కడి? మెల్లగా పడ్డారనుకో. స్లో. అరే పడితే 100 రూపాయలు నాకు కాదు, అర్థమైందా? అది ఈ తెల్ల వంకాయలు అంతకుముందు చూసి ఇప్పుడు తెల్ల వంకాయ అండి, తెల్ల వంకాయ. ఇందాక మధ్యాహ్నం కొంచెం పొద్దున్న నేను కొన్ని వంకాయలు కోసుకున్నా కూరకి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అన్నీ తీసుకెళ్ళిపోతానండి. మళ్ళీ వచ్చేటప్పటికి మళ్ళీ వస్తున్నాయిగా, తక్కువండి, తెల్ల వంకాయ రాలే. ఇది కూడా చాలా నిగనిగలాడతా, చాలా లేతగా ఉన్నాయండి, లేతగా ఉన్నాయి. ఇవి మసాలా వంకాయ చేసుకున్న, వంకాయ కర్రీ, టమాటా, అట్లా మనకు నచ్చినట్టు టేస్ట్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటాయండి. అయిపోయినాయి, అవి కోసేస్తాను. ఎంతవరకు వస్తే అంతవరకు. బీరకాయ కోసేస్తా, పచ్చిమిరపకాయలు మళ్ళీ వచ్చినప్పుడు కోసుకుందాం, కొంచెం పెద్దగా అయితే, సరేనా?
నల్ల వంకాయ తెల్ల వంకాయ బాగున్నాయండి. చాలా వచ్చినాయి, కొన్ని అయినా చాలా లేతగా మంచిగా నీట్గా వచ్చినాయండి, పుచ్చిలాగా కాకుండా. ఇప్పుడు వచ్చేసి ఇదిగో నేతి బీరకాయ తీసుకుందామండి. ఓకేనా? బీరకాయ ఏం లేదు, ఇంకా కొంచెం పెద్దగా అయితే ముదురుతుంది. ఈ 3 కలిపితే ఒక కూర అవుతుంది కదా. ఇదిగోండి, ఈసారి ఈ బీరకాయలతోనే సరిపెట్టేసుకుందాం. సొరకాయ కోసేస్తున్నాం దండి, తీసేదా? భలే లేతగా ఉందండి. ఇది ఉంచుదామా, మళ్ళీ వచ్చే వారానికి వస్తుంది. పాలకూర ఉంది, మరి కొంచెం పప్పు పాలకూర ఏమైనా తీసుకుంటారా? ఒకటే పువ్వు ఉందిగా. ఏంటమ్మా, అబ్బా ఇదిగోండి. అబ్బాబ్బా, ఈ స్మెల్ అంటే నాకు ఎంత అబ్బా. పట్టుకోండి, ఇదిగోండి చిట్టుబాబు గారి గిఫ్ట్ అండి ఇది. గోంగూర తీసుకుంటా ముందు దా. సరే, గోంగూర తీసేస్తున్నానండి. ఆంటీ విత్తనాలు ఉన్నాయి వేస్తానండి. గోంగూర తీసుకెళ్తున్నాను అన్నమాట. ఇవి గోంగూర కూరంట. మనం పప్పు గోంగూర వేసుకోవచ్చు, చికెన్ గోంగూర వండుకోవచ్చు. చికెన్ గోంగూర, రొయ్యల గోంగూర ఇంత బాగుంటుందండి. ఇంకొందండి, తోట ఉందండి. తోట ఉందండి, అదిగో చూడండి, చూపించండి ఒకసారి. బాగా వచ్చిందండి గోంగూర. ఇంకా ఉన్నాయండి విత్తనాలు, మనం వేసేద్దాం. అవి వేసేస్తే మనకి ఇంకా ఈ సీజన్ మొత్తం మనకి గోంగూరతో పచ్చడి పెట్టాలనుకున్నాం మొన్న. ఏంటి వద్దమ్మా, మొక్కలు తొక్కుకుంటే ఎందుకు, అక్కడే ఉండండి. తిరిగి వస్తారా ఎటు? పండగలప్పుడు అయితే ఇలా కోసుకెళ్ళిపోయి పెట్టేస్తున్నారు. ఓకే, ఇదండి ఈరోజు హార్వెస్ట్. అయితే ఇగో నిగనిగలాడుతుంది చూడండి ఆకు. అప్పుడు గోంగూరకి ఇంకా అక్కడక్కడ ఆకు మీద పురుగు తిన్నది కానండి. సార్ అయితే చాలా అసలు ఎక్కడా కానీ ఒక్క పురుగు తినుకోకుండా ఎంత నీట్గా ఉందో చూడండి. ఇంకా ఉన్నదండి, ఇంకొంచెం అవ్వాలి. ఇక వదిలేసి వెళ్తున్నా, నా వరకు తీసుకెళ్తున్నాను. ఇదిగోండి వంకాయలు చూడండి, చాలా లేతగా ఎంత నిగనిగలాడుతున్నాయి. నల్ల వంకాయ తెల్ల వంకాయ అండి. ఇవి తెలుసు కదండి, నేతి బీరకాయలు, సొరకాయ, అనపకాయ అండి. ఇవి మన చెట్టుని వచ్చిన అందమైన పువ్వులండి. చాలా ఉన్నాయి, నేనైతే కొయ్యను, నాకు ఇష్టం అనిపించదు. ఇవి ఏంటంటే నేను కట్ చేస్తున్న రబ్బలకి కొమ్మలకి ఉన్నాయండి, అందుకని తీసాను అన్నమాట. ఇది కూడా చాలా స్మెల్ వస్తున్నాయండి. ఇది నాటు గులాబీ, ఇది ఏం పువ్వు అండి? నందివర్ధన పువ్వు అన్నమాట. గోవర్ధన అన్నమాట. ఇది చాలా స్మెల్ ఉందండి, అసలు విపరీతమైన స్మెల్. చాలా చూడకుండా ఉండలేమన్నమాట, స్మెల్ అంత స్మెల్ ఉన్నాయి. ఓకేనండి, ఇదండి మరి ఈరోజు హార్వెస్ట్. మన చిన్న వీడియోతో, మన చిన్న హార్వెస్ట్తో చూసి ఎంజాయ్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వాళ్ళకి మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నాకు సపోర్ట్ చేయండి. ఇదండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అందరికీ బాయ్ బాయ్, నమస్కారాలు అందరూ. ఓకే, బాయ్ అండి. కట్ చేసేదా, తింటారా? మా అత్తగారు చూడకుండా గోంగూరకి